ఎం తేజస్వి నందమూరి ప్రజెంట్స్ బాలయ్య బాబు ఆగమనం. జై బాలయ్య. లుక్ అదిరింది. డైలాగ్ 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 డైలాగ్. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుకుతానో నాకే తెలియదు కొడక. ఓహో కూడా అందదు. బోయపాటి శ్రీను అఖండ 2. జై బాలయ్య. అంతేనా? ఓకే, ఐ థింక్ ఇట్స్ స్మాల్ బిట్ అనుకుంటా ఈ టీజర్లో రిలీజ్ చేసినది. నేను ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాను, ఇంకొంచెం ఏదైనా కొంచెం ఎక్స్ట్రా గ్లిమ్స్ వదులుతారేమో అని. బట్ అఖండ 2 టైటిల్ వచ్చేసింది. బాగుండే. లైక్ లుక్స్ వైజ్ బాలయ్యబాబు చాలా బాగున్నాడు. ఆబ్వియస్లీ బోయపాటి సినిమా అంటే బాలయ్యబాబు లుక్స్ అదిరిపోద్ది. సో లుక్స్ వైజ్ బాగుంది, డైలాగ్ కూడా బాగుంది. బట్ ఏదో ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేస్తా. లైక్ అఖండ పార్ట్ 1 ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు అలా బాలయ్యబాబు నడుచుకుంటూ రాగానే అలా ఒక క్లోజప్ షాట్ పడి, తర్వాత ఒక బీజిఎం పడి, తర్వాత డైలాగ్ చెప్తాడు. లైక్ ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలని నేర్చుకో. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారు దానికి, శ్రీను గారు నీ అమ్మ మొగుడు బాగున్నారు దానికి చాలా తేడా ఉంది లంబిడి కొడక అంటే డైలాగ్ ఒక్క నెక్స్ట్ లెవెల్కి ఇచ్చారు. లైక్ ఈ డైలాగ్ కూడా బాగుంది. బట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఇంకొంచెం ఏదో ఒకటి యాడ్ చేసింటే బాగుండే. బట్ ఇట్ వాస్ గుడ్. సో ఇప్పుడే కదా ప్రమోషన్ స్టార్ట్ చేశారు, చూడాలి. ఈ ఇయర్లో ద లాస్ట్ హైప్ తెలుగు సినిమా ఆఫ్ ద ఇయర్ అఖండ 2. సో ఫస్ట్ దసరా రిలీజ్ అన్నారు. సో దసరా రిలీజ్ అవ్వలేదు. నెక్స్ట్ December 5th అంటున్నారు. సో December 5th పక్కా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు, నెక్స్ట్ సాంగ్ రాబోతుంది. మొన్న ఆదిత్య మ్యూజిక్ రైట్స్ కొన్నారని కూడా చెప్పారు. సో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఒక రేంజ్లో జరుగుతుంది. చూడాలి. లైక్ బోయపాటి సినిమా, బాలయ్యబాబు సినిమా అంటే అదొక్క వైబ్. లైక్ బాలయ్య బాబు బోయపాటి సినిమా అంటే ఒక నెక్స్ట్ లెవెల్ హైప్. సింహ కానీ, లెజెండ్ కానీ, అఖండ కానీ, 3 సినిమాలు ఫ్యాన్స్ నుంచి పట్టుకొని ఆడియన్స్ వరకు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసిన సినిమా. సో ఇప్పుడు అఖండ, లైక్ అఖండ పార్ట్ 1 సినిమాకి పార్ట్ 2 ఈ అఖండ 2. సో ఈ సినిమా ఇంకా విజువల్గా కానీ, గ్రాండ్యూర్గా కానీ, స్టోరీ వైజ్గా కానీ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని చెప్తున్నారు. సో చూడాలి సినిమా ఎలా ఉండబోతుందో అని. ఐ హోప్ బోయపాటి డజంట్ డిసప్పాయింట్. లైక్ ఎందుకంటే బోయపాటి శ్రీను గారు వేరే హీరోలతో తీసేటప్పుడు ఎలా తీస్తారో తెలియదు కానీ, బాలయ్య బాబుతో తీసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా, చాలా పక్కా ఈసారి ఇటు కొట్టేలాగే చూపిస్తారని అనుకుంటున్నాము. విల్ సీ ఈ సినిమా ఏ రేంజ్ రికార్డులు క్రియేట్ చేస్తుందో, ఏ రేంజ్కి సౌండ్ చేస్తుందో చూడాలి. సో జై బాలయ్య. చూద్దాం.